హాయ్ అందరికి వాళ్ళ అత్తమ్మ నేను అనుకోకుండా సడన్ గా అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయిపోయి తొందరగా రెడీ అయిపోయినాం. కానీ మేము ఇలా బయలుదేరుతుంటే మా అల్లుడిని మాత్రం అస్సలు చూడలేకపోయాం. కొంచెం ఫీల్ అవుతూ బాయ్ చెప్పాడు కానీ మళ్ళీ తొందరగా రండి అని చెప్పి పంపించాడు. దారి మధ్యలో వెళ్తున్నప్పుడు నేను చదువుకున్న కాలేజ్ కనిపించింది. ఒకేసారిగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. ఇంకా దారి మధ్యలో వెళ్తున్నప్పుడు పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు తినడం కోసం. అందుకోసమని అత్తమ్మ అందరికి చుడువట్టుకులు అయితే పెట్టారు. ఈ జర్నీలో అందరికంటే ఎక్కువ మా చిన్నోడే హ్యాపీగా ఉన్నాడు. కార్ లో తిరగడం అంటే అంత ఇష్టం వాడికి. మంచిర్యాల నుండి హైదరాబాద్ కి వెళ్ళడానికి ఈజీగా 6 hours అయితే పడుతుంది. కానీ నాన్ స్టాప్ గా కూర్చొని అంత దూరం వెళ్లాలంటే పిల్లలతో అస్సలు కుదరదు. ఫుల్ సతాయిస్తా ఉంటారు. అందుకోసమని ఇంకా మధ్యలో చాయ్ తాగడం కోసం ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగినాం. ఈ లోపే పిల్లలు ఆడుకోవడం కోసం అక్కడ ఒక ప్లే గ్రౌండ్ అయితే కనిపించింది. ఇంకా ఆడుకున్నది చాలు బయలుదేరదామంటే పిల్లలు అస్సలు వినట్లేదు. అందుకోసమని కాసేపు అక్కడే ఉండి రిటర్న్ అయితే అయిపోయినాం. ఇంట్లో నుండి మధ్యాహ్నం 2 కి స్టార్ట్ అయ్యాం. కానీ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి నైట్ 9 అయింది. ఇంత లేట్ అవుతుందని మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఏం చేస్తాం, ఇవాళ నైట్ స్టే చేయడం కోసం డైరెక్ట్ గా మా చిన్నాడు బిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. కార్ లో మా పెద్దోడు ఎక్కడ కూర్చుంటే మా చిన్నోడు కూడా అక్కడికే వెళ్లి కూర్చుంటా అని సతాయిస్తుండు. ఇప్పటికే చాలా నైట్ అయిపోయింది. పిల్లలు కూడా నిద్రకొచ్చారు. అందుకోసమని ఇంటికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా మా ఆయనతో కలిసి ఒక హోటల్ కి వెళ్లి ఫుడ్ అయితే తెచ్చేసుకున్నాం. ఇవాళ డే అయితే ఇలా గడిచిపోయింది. ఇంత సడన్ గా అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చినాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. థ్యాంక్ యూ.